ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం. నేను నీకు కేడెము. ప్రియమైన వారలారా, ఈ వాక్యము అబ్రహాము జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన సమయములో అనుగ్రహించబడింది. దేవుడు అబ్రహాముతో తన స్వదేశమును విడిచి వెళ్ళుమని పిలిచినప్పుడు అబ్రహాము విశ్వాసములతో బయలుదేరాడు. కానీ కొత్త ప్రదేశంలో ఆయన ఒంటరిగా ఉన్నాడు. చుట్టూ శత్రువులు ఉన్నారు. భవిష్యత్తు గురించి సందేహాలు ఉన్నాయి. తనకు సంతానం లేకపోవడం వలన హృదయం కలత చెందింది. అలాంటి సమయంలో దేవుడు ప్రత్యక్షమై అతనితో అన్నాడు, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగును అని చెప్పాను. నేను నీకు కేడెము అని దేవుడు చెప్పినప్పుడు ఆయన అబ్రహామును ధైర్యపరుస్తూ ఉన్నాడు. యుద్ధరంగంలో ఒక యోధుడు కవచం వేసుకున్నప్పుడు ఆ కవచమే అతనికి రక్షణ ఇస్తుంది. అలాగే మనకు ఎదురవుతున్న శత్రువులు, భయాలు, పరీక్షలు, వీటన్నిటిలో నుండి మనల్ని రక్షించేది మన తెలివి కాదు, మన బలము కాదు. దేవుడే మనకు నిజమైన కేడముగా నిలిచి మనల్ని రక్షిస్తాడు. కీర్తనల గ్రంథం 3వ కీర్తన 3వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. అలాగే కీర్తనల గ్రంథం 84వ కీర్తన 11వ వచనంలో కూడా మనం గమనించగలిగితే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని దేవుని యొక్క వాక్యములు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాయి. అందుకే ప్రియమైన వారలారా, ఈ వాక్యం మనకు చెబుతున్నది ఏమిటంటే, నీవు ఏ భయములో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, దేవుడే నీకు కేడెము. నీవు ఏ ప్రతిఫలము కోసమై ఎదురు చూస్తూ ఉన్నావో దానికంటే గొప్ప ప్రతిఫలము దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. దేవుడే నీకు ఒక గొప్ప బహుమానముగా, స్వాస్థ్యముగా అనుగ్రహించబడతాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మినప్పుడు అది అతనికి నీతిగా ఎంచబడినట్లు మనము కూడా విశ్వాసంతో ఆయన్ని నమ్మినప్పుడు దేవుడే మనకు అన్ని విషయాల్లో కేడముగా సంరక్షణ దయచేయును. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మీ హృదయంలో ఎన్నో భయాలు ఉండవచ్చు. భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆలోచించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు. కానీ దేవునితో చెప్తున్నాడు, భయపడకుము, నేను నీకు కేడెము. ఆయన మన బలహీనతను కప్పిపుచ్చే కవచముగా ఉన్నాడు. కాబట్టి నిరాశ చెందవద్దు. విశ్వాసముతో నిలబడి ఆయన నమ్మండి. దేవుడు కేడెముగా నిలిచి ప్రతి విషయంలో మనల్ని సంరక్షించును గాక. ప్రార్థన. కేడెముగా నిలిచి మమ్మల్ని కాపాడుతున్న యేసయ్యా, మీకు స్తోత్రం. ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారి జీవితాలలో ఎందరైతే ఇంకా భయము, శత్రువులు, ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆందోళన, సమస్యలు, ఇలా ఎన్నో రకాల ఇబ్బందుల చేత బాధపడుతూ ఉన్నారు, వారి జీవితాలని మీరే ఒక కేడెముగా నిలిచి అవేవి వారి దరి చేరకుండా మీరు కాపాడమని కోరుకుంటూ ఉన్నాం. అలాగే మీ రాకడకు కూడా మేము సిద్ధపరచబడినట్లుగా మా ఆత్మీయ జీవితాన్ని కూడా మీరు సంరక్షించండి. మీరు దిగవచ్చు వేళ మేము మిమ్మల్ని ఎదుర్కోగలగాలి. అట్టి అనుభవాన్ని మీరు అనుగ్రహించి ఇటు శారీర సంబంధంగాను, ఆత్మ సంబంధంగాను గొప్ప కాపుదల మీరు కేడెముగా నిలిచి మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు కేడెముగా నిలిచి మిమ్మును, మీ కుటుంబాన్ని, మీకు కలిగిన సమస్తమును గొప్ప కాపుదలలో ఉంచునుగాక. ఈ సందేశం ఇంకా అనేకులకు రక్షణ, ఆశీర్వాదాన్ని కలుగు చేయనట్లుగా షేర్ చేయండి.